సాగర్ గవర్నమెంట్ జాబు సంపాదించడంతో రామరాజును పొగిడిన నర్మద తండ్రి. ఇంతకు ఏం జరిగింది? అసలు సాగర్ గవర్నమెంట్ జాబు సంపాదించడం ఏంటి? మరి రామరాజుని నర్మద తండ్రి పొగడడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే ఇంకా వల్లి అనుకున్నట్టుగానే ఇంట్లో రచ్చ అయితే మొదలు పెడుతుంది. పెద్ద గొప్పగా సాగర్కి ఉద్యోగం వచ్చిందంటూ అందరినీ ఏదో పార్టీ ఇస్తున్నట్టుగా తీపి శుభవార్త చెప్తున్నట్టుగా ఇంకా అందరికీ కూడా సాగర్ గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్ రాశాడని గవర్నమెంట్ జాబ్ వచ్చేసిందని పెద్ద గొప్పగా చెప్తుంది. నిజానికి సాగర్కి గవర్నమెంట్ జాబ్ రాలేదన్న విషయం నర్మదకు వల్లికి తెలుసు. కానీ అక్కడ ఆ విషయం బయట పెట్టకూడదు కదా. అప్పుడు వల్లిని తప్పుపడతారని పాస్ అయిపోయాడు, జాబ్ వచ్చేసింది అని ఆనందాన్ని వ్యక్తం చేయడం కోసం ఆ రకంగా నాటకమాడి వల్లి అయితే మొత్తానికి విషయం బయట పెడుతుంది. విషయం బయట పెట్టేసరికి ఇంకా రామరాజు ఎప్పుడు కొడుకులు తప్పు చేస్తారా, ఎప్పుడు వాళ్ళని తిడదామా అన్నట్టు ఉంటాడు కదా. ఇంకా సాగర్ ఇలా చేసేసరికి నాకు అర్థమైందిరా, నువ్వు నా నుంచి దూరం వెళ్ళిపోవడం కోసం, ఇల్లరికం వెళ్ళిపోవడం కోసమే కదా నువ్వు ఈ గవర్నమెంట్ జాబును సాధిస్తున్నావు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు నాన్న? నేను నిన్ను వదిలి వెళ్ళిపోవడం ఏంటి, ఇల్లరికం వెళ్ళిపోవడం ఏంటి, నాకు అసలు ఆలోచన లేదు అనగానే, మరి నువ్వు నాతో పాటు రైస్ మిల్లో ఉందాము అనుకున్నావు కదా, మరి ఎందుకు ఈ గవర్నమెంట్ జాబు అనగానే, నా భార్య కోసం. నా భార్య గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటే నేను ఒక చవటలా సన్నాసిలా కనిపిస్తున్నాను. ఎందుకు పనికిరాని వాడిలా, నాలో ఏ టాలెంటు లేనివాడిలా మూటలు మోసుకుంటూ ఉంటున్నాను. డిగ్రీ చదివి మూటలు మోసుకుంటూ ఉండడం నాకు నామోషిగా అనిపించట్లేదు, కానీ ఎదుటి వాళ్ళు చూసే వాళ్ళకి నా భార్య తల దించుకోవడం నాకు నచ్చడం లేదు. మా మాంగారు 1-10 సార్లు నేను ఎందుకు పనికిరాని వాడని, అందుకే రైస్ మిల్లో పని చేసుకుంటూ నా జీవితాన్ని వెళ్ళబుచ్చుకోవాలని, నా భార్య ఉద్యోగం చేస్తుందని నన్ను హేళన చేస్తున్నాడు. నా బాధ ఎవరికి అర్థమవుతుంది నాన్న? ఎంతసేపు మీరనుకుదే మా మీద రుద్దుతారే తప్ప మా ఆలోచన ఏంటి, మా ఆలోచన విధానం ఏంటి, మేము అసలు ఏమవ్వాలనుకుంటున్నాము, మా గోల్స్ ఏంటి, అవి ఏమన్నా మీరు పట్టించుకున్నారా? ఎప్పుడు వాటి గురించి పట్టించుకోరు. పైగా చిన్న అవకాశం దొరికిందని వెళ్ళిపోతానని మీకు మీరే ఊహించుకుని మాట్లాడేస్తున్నారు. మారండి నాన్న, మారితే బాగుంటుంది అని చెప్పి సాగర్ ఎప్పుడూ లేనిది ఎంతమంది ఆపుతున్నా రామరాజు మీదే తిరగబడతాడు. ఇంకా రామరాజు అయితే నేను మారాలంట అని చెప్పనగానే ఇంకెవ్వరు ఏం మాట్లాడరు. ఇంకా బయటికి సాగర్ వచ్చేసిన తర్వాత చందు ధీరజ్ ఇద్దరు వస్తారు. చందు అయితే సాగర్ చేసిన దాన్నే తప్పు పడతాడు, కానీ ధీరజ్ మాత్రం సాగర్ చేసిన దాంట్లో తప్పు లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న చందు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తెలియని విషయం ఏంటంటే అక్కడ రామరాజు కూడా మాటలు వింటాడు. నా కొడుకు చేతుల్ని నా చేతుల్లోనే కట్టి పడేస్తున్నానా, వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయించలేకపోతున్నానా, అసలు వాడికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అది అసలు చేయించే ఆలోచన చేయలేకపోతున్నానా అని చెప్పి ఇంకా ఎంతగానో బాధపడతాడు రామరాజు. అయితే బాధపడేసరికి ఏంటి బుచ్చమ్మ ఏంటిదంతా అంటే, వాడు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకుంటున్నాడా అని చెప్పనగానే, కాదండి నేను ఎలా అంటున్నానని మరోలా అనుకోకండి. పిల్లలకు ఇష్టాలంటూ ఉంటాయి. ఒకప్పుడు వాళ్ళు మన వాళ్ళు కాదు, మనకు తల్లిదండ్రులు ఏం అవ్వాలని ఉంటే అదే అవుతారు. అయినా వాళ్ళ చదువులు అవన్నీ మనకు తెలుస్తాయే ఏంటి, ఏం చదివితే బాగుంటుందనేది వాళ్ళకే తెలుస్తుంది. ఆ మాత్రం దానికి ఎందుకు అంతలా సీరియస్ అవ్వడం, అంతలా బాధపడడం? నిజానికి వాడు ఏమంటున్నాడు, గవర్నమెంట్ జాబు సంపాదించాలంటున్నాడు. అలా గవర్నమెంట్ జాబు సంపాదిస్తేనే వాళ్ళ అత్తవారింట్లో తన భార్య ముందు, ఎదుటి వాళ్ళ ముందు నా భార్యతో పాటు నేను గవర్నమెంట్ జాబే చేస్తున్నాను అనే గర్వం వాళ్ళలో ఉంటుంది కదా. వాడన్నమాట తప్పు కాదు కదండి అని చెప్పాను. కానీ అంటే ఏంటి, రైస్ మిల్లులో పనిచేయడం వాడికి నామోషిగా ఉందా అని చెప్పాను. కానీ మీరు మళ్ళీ అదే పాట పాడుతున్నారు. రైస్ మిల్లులో పనిచేయడం నామోషి అని వాడు చెప్పలేదు. పని చేయడం గురించి కాదు, వాడుకు ఉన్న స్థాయి గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఈలోపు
పెద్దోడా అనుకుంటూ ధీరజ్ గాడు హాల్లోకి వస్తాడు. ఏమైంది అని చెప్పి అనుకుంటుండగానే వదిన అని చెప్పాను కానీ ఏమైంది ధీరజ్ అని చెప్పనేసరికి మొన్న విఆర్ఓ పోస్టులకి ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ మార్కులు కరెక్షన్ చేశారు కదా అని చెప్పాను కానీ అవును చేశారు అని చెప్పాను కానీ అందులో టెక్నికల్ ఇష్యూ ఏదో ఉండడం వల్ల కొంతమందికి మార్కులు చాలా తక్కువ వచ్చాయని అసలు నిజానికి వచ్చే వాళ్ళు కూడా రాలేదని ఎవరో కంప్లైంట్ ఇచ్చారట. అందుకని ఎగ్జామ్ రాసిన వాళ్ళు అందరి కూడా రీవాల్యుయేషన్ చేస్తున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. అవునా నిజమా నువ్వన్నీ కరెక్ట్ పెట్టావా అని చెప్పాను కానీ నేను కరెక్ట్గా పెట్టాను నర్మదా అని చెప్పనేసరికి అయితే రీవాల్యుయేషన్లో ఖచ్చితంగా నువ్వు క్వాలిఫై అవ్వచ్చు అయ్యే అవకాశం ఉందేమో అని చెప్పాను కానీ ఎందుకు ఈ గవర్నమెంట్ జాబులు ఇవన్నీను మా నాన్నకి ఇష్టం లేదు నేనేమీ చెయ్యలేను అని చెప్పాను కానీ ఏంట్రా నడిపోడా అలా అంటావు నాన్నకి ఇష్టం అవ్వడం కాదు మీ అత్తవారి ముందు నువ్వు గౌరవం పెరగాలి అంటే నీకు నచ్చిన పని చేయాలి కదా మూటలు మూసుకుంటూ ఉండడానికి నువ్వు చదువు సంధ్య లేనివాడు కదా నీ స్థాయికి తగ్గ ఉద్యోగం చెయ్యాలి కదా అని చెప్పి అంటూ ఉండగానే ఇంకా రామరాజు కాస్త మాటలు విని లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా మిల్లుకి వెళ్ళిపోతాడు. మిల్లుకి వెళ్ళిపోయినా కానీ రామరాజు మాట్లాడు తన పని తాను చేసుకునేసరికి ఒరే రివాల్యుయేషన్ అని ఏదో అన్నారు కదా అది ఎప్పుడు జరుగుతుంది అనగాని ఈవేళ జరుగుతుందండి బాబా రేపే రిజల్ట్ వస్తాయి అనుకుంటా అని చెప్పనేసరికి అవునా సర్లే అని చెప్పి ఇంకా రామరాజు కాస్త మరుసటి రోజు ఉదయాన్నే ఎప్పుడు రెడీ అయినట్టుగానే సాగర్ రెడీ అయిపోయేసరికి ఒరే నడిపోడా అని పిలుస్తాడు. మామయ్య గారు పిలుస్తున్నారు వెళ్ళు అని చెప్పాను కానీ ఇంకా గబగబా వస్తాడు. ఏంటి నాన్న అని చెప్పనేసరికి అదే ఎగ్జామ్ రీవాల్యుయేషన్ ఏదో పెడుతున్నారు అని చెప్పారు కదా ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రీవాల్యుయేషన్ అయిపోయి రిజల్ట్ ఏదో ఫలితాలు వచ్చాక అప్పుడు రా నువ్వు మిల్లుకి అని చెప్పనేసరికి సరే నాన్న అని చెప్పనేసరికి ఏంటి మామయ్య గారేంటి ఇలా మాట్లాడుతున్నారు కొంపదీసి సాగర్ మరిది గారికి ఉద్యోగం వచ్చేస్తే మామయ్య గారు ఇంకా నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటారేమో అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది వల్లి. అనుకుంటూ ఉండేసరికి రీవాల్యుయేషన్ 10 గంటలకు అనేసరికి 10 గంటలకు అందరూ కూర్చొని చూస్తూ ఉంటారు. 10 అయిపోతుంది ఇంకా రిలీజ్ అవ్వలేదా అని చూస్తూ ఉండగానే మిల్లుకి వెళ్ళిన రామరాజుకి కాస్త కొడుకుకి ఎలాంటి పరీక్షా ఫలితాలు వస్తాయి కొడుకు విఆర్ఏ పోస్ట్కి సెలెక్ట్ అవుతాడా అవడా తనకు రీవాల్యుయేషన్ పెట్టారు కాబట్టి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ బాగానే రాశాను అని చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా సెలవు ఉంటుందా జాబ్ వస్తుందా రాదా అన్న ఆలోచన మీద ఉంటాడు రామరాజు. అయితే రామరాజు అలా ఉండేసరికి ఒరే తిరుపతి అని చెప్పనేసరికి ఏంటి బావా అని చెప్పాను కానీ నిన్ను అలా ఇంటి వరకు వెళ్ళొస్తాను రా అని చెప్పనేసరికి ఇప్పుడెందుకు బావా అని చెప్పాను కానీ ఏంట్రా నేను ఎప్పుడు వెళ్తానో ఎందుకు వెళ్తానో నీకు చెప్పాలా ఏంటి నా ఇంటికి నేను ఎప్పుడు వెళ్తానో కూడా నిన్ను పర్మిషన్ అడగాలా ఏంటి అనగానే అది కాదు బావా నువ్వు మామూలుగా మిల్లుకి వచ్చావంటే భోజనానికి తప్ప బయటికి వెళ్ళవు కదా అని అడిగానంతే బావా నేనేమీ అనలేదు అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా సరే చూసుకుంటూ ఉండని చెప్పి రామరాజు కాస్త బయలుదేరతాడు. 10 అయిపోతుందే ఇంతకీ రివాల్యుయేషన్ అని చెప్పారు ఫలితాలు వచ్చాయా రాలేదా నడిపొడుకు ఉద్యోగం వచ్చిందా రాలేదా అనుకుంటూ బయలుదేరేసరికి రామరాజు గారు అంటూ మధ్యలో ఎవరో పిలుస్తారు. ఏంటి ఇప్పుడెవరు పిలుస్తున్నారు నేను అర్జెంటుగా వెళ్తుంటే అనుకుంటూ ఆగి వెనక్కి తిరిగి చూసేసరికి తెలిసిన వ్యక్తి. చెప్పండి రఘురామ్ గారు అని చెప్పాను కానీ ఏంటి ఈ సమయంలో మీరు ఇంటికి వెళ్తున్నారు మిల్లులో కదా ఉండాల్సింది అని చెప్పాను కానీ పని మీద ఇంటికి వెళ్తున్నాను అని చెప్పాను కానీ అవునా సరే వెళ్ళిరండి డబ్బులు ఇద్దామని చెప్పి అనగానే మిల్లుకి వచ్చేసి ఇచ్చేసేయండి అనగానే సరే అండి అని చెప్పి ఇంకా రామరాజు బయలుదేరతాడు. అసలే నేను కంగారుగా వెళ్తుంటే వేళ్ళేంటో మధ్యలో అనుకుంటూ వెళ్ళేసరికి ఇంకా ఇంటి దగ్గర ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందరూ చూస్తూ ఉంటారు. వల్లి గోర్లు తింటూ ఉంటుంది. ఈ లోపు రామరాజు కాస్త వచ్చేస్తారు. మీ నాన్న వచ్చేసారేంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఎవరికి వాళ్ళు ల్యాప్టాప్ దగ్గర ఎవరు ఉండకుండా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఒరే బుజ్జమ్మ అని చెప్పాను కానీ ఏంటండి అని చెప్పనేసరికి ఏడి నడిపొడేడి ఎక్కడున్నారు రిజల్ట్ వచ్చిందా రాలేదా చూసారా లేదా నడిపొడికి జాబ్ వచ్చిందా లేదా అని చెప్పి ఆతృతగా అడిగేసరికి ఇంకా చూస్తున్నాం మామయ్య అనుకుంటూ ల్యాప్టాప్ పట్టుకుని గదుల్లోంచి ఒక్కొక్కరుగా అందరూ వస్తారు.
ఇంకా చూడడం ఏంటి ప్రేమ, ఇంకా తెలియదా అని చెప్పాను కానీ చూస్తున్నాం మామయ్య, రిజల్ట్ ఇప్పుడే కదా రిలీజ్ చేశాడు, అందుకే అందరూ ఆతృతగా చూస్తున్నారు అని చెప్పాను కానీ సాగర్ సాగర్ బావా నీ హాల్ టికెట్ నెంబరు అని చెప్పాను కానీ హాల్ టికెట్ నెంబర్ అంట తీసుకురా నర్మదా తొందరగాను అని చెప్పాను కానీ అది హాల్ టికెట్ నెంబరు హాల్ టికెట్ అని చెప్పాను కానీ హాల్ టికెట్ నా దగ్గర ఉంది మామయ్య గారండి అని చెప్పాను కానీ సాగర్ హాల్ టికెట్ నీ దగ్గర ఎందుకుంది, అసలు హాల్ టికెట్ నువ్వెందుకు తీసావు, సరే తర్వాత మాట్లాడుకుందాం, ముందే వెళ్ళి హాల్ టికెట్ తీసుకురా అని చెప్పి గట్టిగా కేకేయడంతో వెళ్ళి హాల్ టికెట్ తీసుకొస్తుంది ఇంకా వాళ్ళు అయితే తీసుకొచ్చేసరికి హాల్ టికెట్ తీసుకురావడంతో గబగబా హాల్ టికెట్ ఓపెన్ చేసి చూసేసరికి ఒక్కొక్క నెంబర్ ధీరజ్ కొడుతూ ఉంటాడు. ధీరజ్ కొడుతూ ఉండేసరికి ఏంటి ధీరజ్ వచ్చిందా అని చెప్పాను కానీ ఇంకా లేదు నాన్న చూస్తున్నాను అని చెప్పి ఇంకా చూస్తూ ఉండేసరికి లాస్ట్ నెంబర్ కొట్టి ఇలా ఎంటర్ కొట్టేసరికి అక్కడ కట్ ఆఫ్ మార్క్స్ ఏమో 35 ఉంటే సాగర్కి 60 మార్క్స్ వస్తాయి, అంటే 100కి 60 మార్క్స్ వస్తాయి, అంటే ఎగ్జామ్కి క్వాలిఫై అయిపోయినట్టే. విఆర్ఏ పోస్టు ఎక్కడో చోట పడుతుందన్నది గ్యారంటీ ఉంటుంది. నాన్న అన్నయ్యకి అని చెప్పాను కానీ చెప్పరా ఏంటి అని చెప్పాను కానీ అన్నయ్యకి జాబ్ వచ్చిందని కానీ ఏంటి నడిపోడికి జాబ్ వచ్చిందా, ఒరే నడిపోడా నీకు జాబ్ వచ్చిందిరా అంటూ రామరాజు తెగ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు కొడుక్కి జాబ్ రావాలి అని. జాబ్ వస్తే తను అన్నాడు కదా నేను ఒక చేతకాని వాళ్ళలాగా చవట దద్దంలాగా కనబడుతున్నాను అందరి ముందు అని చెప్పి, ఆ మాటకు నా కొడుకులు ఎప్పుడూ అలా ఉండకూడదు, ఎదుటి వాళ్ళ ముందు నా కొడుకులు తలదించుకోకూడదు అన్న ఉద్దేశంతో రామరాజుకి చాలా ఆతృత వచ్చేసరికి నాన్న నాకు విఆర్ఏ పోస్ట్ వచ్చింది నాన్న కానీ నాకు తెలుసురా నువ్వు సాధిస్తావని నాకు తెలుసురా, నా కొడుకులు గొప్పగా చదివేవాళ్ళే, నా కొడుకులు ఏదైనా అనుకున్నారంటే గట్టిగానే సాధిస్తారు. అమ్మా నర్మదా ఇదంతా నీ వల్లేనమ్మా. బుజ్జమ్మ ఇంకా ఇక్కడే నుంచున్నావేంటి, వెళ్ళి పాయసం చేసి తీసుకురా. ఉదయం పాయసం చేసి తీసుకురావడం కాదు వల్లి, ఇప్పుడు పాయసం చేసి తీసుకురావాలి. ఉదయం వాడు పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో కోపంలో ఉన్నప్పుడు పాయసం చేసి తీసుకొచ్చావు, ఇప్పుడు వాడికి నిజంగానే జాబ్ వచ్చింది. బుజ్జమ్మ వెళ్ళు అనగానే వెళ్తున్నానండి అని చెప్పనేసరికి అమ్మ నర్మదా నువ్వు సాగర్ వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి అర్చన చేయించుకురండి, వెళ్ళండి అని చెప్పనేసరికి సరే అని వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా రామరాజు కాస్త హడావిడిగా బయటకు వెళ్ళి బట్టల షాప్ దగ్గరికి వెళ్తాడు. ఏంటండి నా రామరాజు గారు అని చెప్పాను కానీ నా కొడుకు ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది నా మధ్యకో నడిపోడికి, బట్టలు తీయండి బట్టలు, వాడికి గవర్నమెంట్ జాబ్కి వెళ్ళేటప్పుడు క్లాస్గా ఉండాలి బట్టలు, టక్ చేసుకుని నీట్గా ఉండాలి బట్టలు, అలాంటివి తీయండి 10 జతల బట్టలు తీయండి అని చెప్పాను కానీ సరేనండి అని చెప్పనేసరికి అది వాళ్ళకి పెద్ద సైజు వద్దు కరెక్ట్ సైజే, మా నడిపోడిని మీరు చూసారు కదా అని చెప్పాను కానీ చూసానులేండి అని చెప్పనేసరికి ఇంకా కలర్స్ ఈ కలర్లు బాగుంటాయా ఇది బాగుంటాయి అనగానే ఇవి బాగుంటాయి అంకుల్ ఇవి బాగుంటాయి అని పక్కన ఉన్న వాళ్ళు చెప్తారు. చెప్పేసరికి 10 జతల బట్టలు కాస్త తీసి సరే దానికి అన్నీ వేసావా అనగానే అన్నీ వేసాను అనగానే సరే బిల్లు మిల్లుకి పంపించండి మిల్లులో ఇచ్చేస్తాను డబ్బులు అనగానే అలాగే రామరాజు గారు పట్టుకు వెళ్ళండి అని చెప్పనేసరికి ఇంకా బట్టలు పట్టుకుని వచ్చేస్తాడు. ఇంకా అటుపక్క 5 కవర్లు ఇటుపక్క 5 కవర్లు పట్టుకుని బండి మీద వస్తూ ఉండడంతో అది కాస్త ప్రసాదరావు చూస్తాడు. ఏంటి రామరాజు ఇన్ని బట్టలు పట్టుకెళ్తున్నాడు అని చెప్పాను కానీ బట్టల షాప్ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటి అతను అన్ని బట్టలు పట్టుకెళ్తున్నాడు అనగానే వాళ్ళ అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటండి, అందుకోసమని వాళ్ళ అబ్బాయి రేపటి నుంచి ఉద్యోగానికి వెళ్తే మంచి క్లాస్గా కనిపించే బట్టలు ఉండాలి కదా, అందుకని రామరాజు గారు బట్టలు తీసుకెళ్తున్నారు అని చెప్పాను కానీ ఉద్యోగం వచ్చిందా ఎవరికి, సాగర్కి ఉద్యోగం రాలేదు కదా అని చెప్పాను కానీ ఒరే నాకు ఉద్యోగం వచ్చిందిరా అని చెప్పనేసరికి ఏంటి బాబు ఇప్పుడు చెప్తున్నారేంటి, రిజల్ట్ ఉదయాన్నే కదా నిన్ననే కదా రిజల్ట్ వచ్చిందని కానీ మీకు తెలియదు అంకుల్, రీవాల్యుయేషన్ చేశారు కదా, ఎవరికో మార్కులు తక్కువ వచ్చాయని కంప్లైంట్ ఇవ్వడంతో అందరికీ కూడా తక్కువ వచ్చే ఉంటాయి, ఏదో ప్రాబ్లం అయిందని టెక్నికల్ ఇష్యూ అయిందని మళ్ళీ నిన్నంతా కూడా రీవాల్యుయేషన్ చేశారు కదా, ఈవేళ ఉదయం మళ్ళీ ఫ్రెష్గా ఫలితాలను రిలీజ్ చేశారు, అందులోనే నేను క్వాలిఫై అయ్యాను, ఇంతకుముందు నేను క్వాలిఫై కాలేదు అంకుల్ అని చెప్పేసరికి అంటే సాగర్ కూడా క్వాలిఫై అయ్యి ఉంటాడు, అందుకే రామరాజు ఇంత సంతోషపడుతున్నాడు అని చెప్పి అమ్మ నర్మదకి ఫోన్ చేస్తాడు. నర్మదకి ఫోన్ చేయడంతో నాన్న ఫోన్ చేస్తున్నాడు సాగర్ అని చెప్పనేసరికి ఫోన్ లిఫ్ట్ చేయనగానే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసేసరికి చెప్పండి నాన్న అని చెప్పాను కానీ ఏంటి సాగర్కి ఉద్యోగం వచ్చిందంట అని చెప్పాను కానీ అవును నాన్న అని చెప్పనేసరికి సరే నేను
మీ అమ్మ కలిసి ఇంటికి వస్తున్నాము అని చెప్పాను. కానీ రండి రండి అని చెప్పి వెంటనే ఇంకా ఇంటికి గుళ్ళోకి వెళ్ళారు కదా, ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికి రామరాజు కాస్త హాల్లో కూర్చుని ఉంటాడు. పక్కన కవర్లు పెట్టుకుని ఉంటాడు. వచ్చేసరికి నాన్న ప్రసాదం తీసుకోండి అని ప్రసాదం ఇస్తాడు. ప్రసాదం కాదురా, ముందు ఇంకో ఈ బట్టలన్నీ నీకే, నువ్వు రేపటి నుంచి ఉద్యోగానికి వెళ్తావు కదా, అందుకే నీ కోసం నేను 10 జతల బట్టలు తీసుకొచ్చాను. ఈసారి మాత్రం నీ ఒక్కడికే తీసుకొచ్చాను రా. ఒరే చిన్నోడా, ఒరే పెద్దోడా, ఏమనుకోకండి, వాడికి ఉద్యోగం వచ్చింది కదా, వాడు రోజు ఆఫీస్కి వెళ్ళాలి కదా, అందుకే వాడి కోసం తీసుకొచ్చాను అనగానే, వాడు మావాడే కదా నాన్న, ఏమవుతుంది అని చెప్పనేసరికి రామరాజు గారు అంటూ ప్రసాదరావు వచ్చి హాల్లో నిలబడతాడు. హాల్లో కాదు, బయట గుమ్మం దగ్గర నిలబడతాడు. మా నాన్న వచ్చారు మామయ్య అని చెప్పనేసరికి, అదేంటి అక్కడే నిలబడిపోయారు, రండి బావగారు రండి రండి అని చెప్పనేసరికి, అది నేను మీ విషయంలో చాలా తప్పుగా అని చెప్పాను. కానీ జరిగిపోనివన్నీ వదిలేసండి బావగారు, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కొడుకుకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, వాడి కాళ్ళ మీద నిలబడుతున్నాడు. ఇన్ని రోజులు వాడిని నేను మిల్లులో నా వైపు తిప్పుకొని, నా వెనకాల తిప్పుకొని ఒక చేతగాని వాళ్ళలాగే చూశాను. వాడిలో ఎంత పెద్ద టాలెంట్ ఉందో, ఎంత గొప్పతనం ఉందో నా కోడలు వస్తేనే కానీ నాకు తెలియలేదు అని చెప్పి ఇంకా రామరాజు అనేసరికి, రెండు అన్నయ్య గారు కూర్చోండి, ఇదిగో స్వీట్ చేశాను అనగానే, రెండు వదిన కూర్చోండి అనేసరికి, అది కవర్ ఏది అని చెప్పాను. కానీ కవర్లో కాస్త బట్టలు తీసుకొస్తాడు. ఎవరికి, కొడుకు కోడలి కోసం కాదు, రామరాజు కోసం, వేదవతి కోసం బట్టలు తీసుకొస్తాడు. తీసుకొచ్చేసరికి, మీ నాన్న మీకోసం బట్టలు తీసుకొచ్చినట్టున్నారు అనగానే, తీసుకొచ్చింది వాళ్ళ కోసం కాదండి అని చెప్పనేసరికి, మరి ఎవరి కోసం అనగాని, మీకోసం, చెల్లెల కోసం అని చెప్పనేసరికి, మా కోసం అనగానే, అవును, ఆ రోజు నేను మీ కొడుకుని మా ఇంటికి ఇల్లరికం పంపించమని ఆ మాట అని చాలా పెద్ద తప్పు చేశాను. కానీ మీరు గొప్పగా మీ కొడుకుని చదివించి గొప్పగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటట్టుగా చేశారు. తన కొడుకు గొప్పతనం అత్తవారింట్లో తెలియాలని మీ కొడుకును ప్రతి క్షణం కించపరుస్తుంటే, నా కొడుకేమీ అలాంటి వాడు కాదు అన్నట్టు మీ కొడుకును మీరు ఎప్పటికప్పుడు బాగా చదివించి ఇప్పుడు గవర్నమెంట్ జాబు వచ్చేటట్టు చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే మీరు తండ్రిగా గెలిచారు. 3 కొడుకులను కని మీరు గొప్పగా ఉన్నారు. వాళ్ళకి ఏది నచ్చుతుందో అది చేయించి నా అల్లుడిని గొప్ప స్థాయిలో నిలబెట్టారు. ఇప్పుడు నేను ఎంతో గర్వంగా చెప్పుకుంటాను, పలానా రామరాజు గారు రెండో కొడుకు నా అల్లుడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు అని ఎంతో గర్వంగా చెప్పుకుంటాను. నేను నా అల్లుడిని తక్కువ చేసి మాట్లాడాలని కాదు, నేను నా కూతురి మీద, అల్లుడి మీద ఉన్న ప్రేమతో నేను ఎలా అయినా మాట్లాడతాను. కానీ ఎదుటి వాళ్ళకి నా వాళ్ళు చులకన కాకూడదు కదా, నా అల్లుడిని తక్కువ చేసి మాట్లాడకూడదు కదా, దానికోసమే నేను తాపత్రయపడ్డానే తప్ప మిమ్మల్ని కానీ మీ అబ్బాయిని కానీ కించపరచాలని కానీ మిమ్మల్ని తప్పుగా అనుకోవాలని కానీ ఏ రోజు అనుకోలేదు బావగారు. అది మీరు నన్ను అర్థం చేసుకోండి అనగానే, అర్థమైంది బావగారు, మీ బాధ మీ వేదన నాకు అర్థమైంది, మీరేంటో కూడా నాకు అర్థమైంది. నేనేమీ మిమ్మల్ని తప్పుగా అనుకోలేదు, మీరేంటో తెలుసుకున్న తర్వాత నేను బాగానే అర్థం చేసుకున్నాను అని చెప్పి రామరాజు అంటాడు. చాలా థ్యాంక్స్ బావగారు, మీరు ఎక్కడ తప్పుగా అర్థం చేసుకున్నారో, ఇంటికి వస్తే ఎక్కడ మమ్మల్ని అవమానిస్తారో అని అనుకున్నాను అని చెప్పాను. కానీ అయ్యో, మిమ్మల్ని నేనెందుకు అవమానిస్తాను, ఇంత టాలెంటెడ్ కూతుర్ని మాకు కోడలుగా మా ఇంటికి వచ్చేటట్టు నా కొడుకు చేసిన గొప్ప కూతుర్ని కన్నారు. భర్తను ఒక స్థాయిలో నిలబెట్టాలని అనుకుంటుంది. ప్రతి క్షణం భర్త మూటలు మోసేవాడైనా తెలిసినా కానీ ఎప్పుడూ నర్మదా సాగర్ని తక్కువ చేసి చూడలేదు. ఈ కుటుంబానికి ఏదైనా కష్టం వచ్చింది అంటే నర్మదే ముందుంటుంది. ప్రతి విషయంలో కూడా నర్మద చాలా తెలివిగా ఉంటుంది. తను చేసే జాబ్లో వచ్చే సమస్యలేంటి తనకు ఒకరు చెప్పే పరిస్థితి లేదు. తన కాళ్ళ మీద నిలబడి ఎంతో ధైర్య సాహసంతో తనకొచ్చిన సమస్యను తనే సాల్వ్ చేసుకోగలదు. అంత గొప్ప తెలివితేటలున్న అమ్మాయి అనగానే, మీ అబ్బాయి తెలివైన వాడే, మీ అబ్బాయిలో టాలెంట్ ఉంది, అది మీరు గమనించారు. ఇలాంటి మంచి కొడుకులు తల దించితే తల ఎత్తని కొడుకుల్ని కని నాకు అల్లుడిగా చేశారు. చాలా థ్యాంక్స్ బావగారు అంటూ రామరాజును పొగుడుతాడు. ఇంకా ప్రసాదరావు అయితే రామరాజు పొంగిపోతాడు.
చూసావా మీ మామయ్య గారు అని చెప్పాను. కానీ అవునత్తయ్య, ఇలా మామయ్య గారు సాగర్కి ఉద్యోగం వస్తే ఇంతలా సెలబ్రేట్ చేసుకుంటారని కలలో కూడా అనుకోలేదు అని చెప్పాను. కానీ మీ మాంగారు మంచోడేనే, కానీ ఒక్కొక్కసారి మూర్ఖుల్లా ప్రవర్తిస్తాడంతే అని చెప్పాను. కానీ అత్తయ్య అని చెప్పనేసరికి అత్తయ్యని కాబట్టే చెప్తున్నాను, మీ మామయ్య గారు చాలా లోతుగా ఆలోచిస్తారు. అంటే తన తర్వాత రైస్ మిల్లు గురించి ఆలోచించారు, కానీ తన కొడుకు ఏం అవ్వాలనుకుంటున్నాడో ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసుకోలేకపోయారు అంతే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పనేసరికి అవును అత్తయ్య గారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పాను. కానీ చూసావా, కొడుక్కిలా గవర్నమెంట్ జాబు వచ్చిందని తెలియడంతో గబగబా బట్టల షాప్కి వెళ్ళి 10 జతల బట్టలు తీసుకొచ్చేసారు సాగర్కి. ఆ బట్టలు ఎలా ఉన్నాయో అనగానే మామయ్య గారు తెస్తే ఎలా ఉన్నా కానీ సాగర్ వేసుకుంటాడు. ఆయన ఉద్యోగస్తులకి ఎలాంటి బట్టలు వేసుకుని వెళ్ళాలో అక్కడ చెప్తారు మామయ్య గారు, వాళ్ళు తగ్గట్టుగానే తీసుకుంటారులేండి, బాగానే ఉంటాయి అని చెప్పనేసరికి కవర్లు తీసుకురానుగానే ఒక్కొక్కటి చాలా కాస్ట్ ఉంటుంది, చాలా బాగుంటాయి, నీట్గా ఉంటాయి. ఇలా ఇవే బట్టలు అత్తయ్యా అని చెప్పాను. కానీ మీ మామయ్య గారికి అన్నీ బాగానే తెలుసు అనగానే అవును, అన్నీ బాగానే తెలుసు, ఎవరు ఎలాగుండాలో ఏంటో అన్నీ తెలుసు, అందుకే మామయ్య గారికి ఇచ్చే గౌరవం మామయ్య గారికి ఇస్తామత్తయ్యా, మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారంతే అని చెప్పాను. కానీ అది కాదు గవర్నమెంట్ కొడలా అనగానే ఏం అవసరం లేదులేండి, మీరేమీ మాకు నచ్చ చెప్పే ప్రయత్నం చేయక్కర్లేదు, ఇందాక మాట్లాడితే ఎంత కోపంగా మాట్లాడారు, పొండత్తయ్య అని చెప్పనేసరికి ముందు స్వీట్ తీసుకో, వాడికి ఉద్యోగం రావడానికి కారణమే నువ్వు, నీ ధైర్య సాహసాలు, నీ తెగింపు, నీ తెలివితేటలు వాడికి ఇవ్వడం వల్లే వాడికి చదువు వాడికి జాబ్ వచ్చింది. లేదంటే వాడికి జాబ్ చేసుకునే మనస్తత్వం వాడికి లేదు. వాళ్ళ నాన్నతో ఏదో అలా వెళ్ళిపోయి గడిచిపోతే సరిపోతుంది అనుకునే మనస్తత్వం వాడిది అని చెప్పి అనేసరికి అలా ఉంటే ఎలా కుదురుతుంది అత్తయ్య అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత రామరాజు కాస్త చాలా సంతోషపడిపోతాడు. ఇంకా తిరుపతికి ఫోన్ చేసి మిల్లులో ఉన్న వాళ్ళందరికీ కూడా స్వీట్లు పట్టుకొచ్చి ఇవ్వు, నా కొడుక్కి ఉద్యోగం వచ్చిందని చెప్పు అని చెప్పాను. కానీ అలాగే బావా అలాగే అని చెప్పి అందరికీ కూడా స్వీట్లు పంచిపెట్టమంటాడు. మిల్లులో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా స్వీట్ ఇచ్చి మా బావ వాళ్ళ నడిపోడుకి ఉద్యోగం వచ్చింది అని చెప్పి అందరికీ కూడా చాలా గొప్పగా చెప్తాడు. ఇంకా వీడు కూడా చెప్పేసరికి ఇంకా తిరుపతి కూడా ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడతాడు. నాన్న నన్ను క్షమించండి నాన్న అని చెప్పాను. కానీ నువ్వేం తప్పు చేసావరా, నేనే మీ మనసులను అర్థం చేసుకోకుండా మీరు నాకు బానిసల్లా అనుకుని మీ భవిష్యత్తు బాగుండాలి అన్న ఉద్దేశంతోనే నేను అలా చేశానే తప్ప నీ భవిష్యత్తు నాశనం అవ్వాలని నేను ఏ రోజు అనుకోలేదు. కానీ నువ్వు చేసిన పని వల్ల నువ్వేమనుకుంటున్నావో ఏంటో, నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలిసిందిరా అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి అవునా అని చెప్పి ఇంకిద్దరు కూడా ఒకరినొకరు హత్తుకునేసరికి ఎప్పటికీ నువ్వు జాబ్లో జాగ్రత్తగా ఉండు, నీకు ఎలాంటి డౌట్లు వచ్చినా ఏమొచ్చినా అన్నీ కూడా నర్మదని అడుగు, అర్థమవుతుందా, నర్మదకి తెలివితేటలు ఎక్కువ కదా, నర్మదను మాత్రం తక్కువ చేసి మాట్లాడుకో, నీకు గవర్నమెంట్ జాబ్ ఉందని తక్కువ చేసి మాట్లాడితే పాపం బాధపడతారు అని చెప్పి మాట్లాడుతూ ఇంకా చాలా సంతోషంగా ఎవరితో ఎలా ఉండాలో ఏంటో అన్నీ కూడా రామరాజు చెప్తాడు. చెప్పేసరికి ఇంకా సాగర్ అయితే చాలా సంతోషపడిపోతాడు. ఒకటి నర్మద ముఖంలో నవ్వు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్నలతో ఎంతో సంతోషంగా ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్న దూరం పెట్టారు కదా నర్మదని, ఇప్పుడు వాళ్ళే మా ఇంటికి వచ్చి నన్ను అల్లుడుగాను నర్మదని కూతురుగాను అంగీకరించారు. మా నాన్నకి వాళ్ళకి మధ్య ఉన్న గొడవలు ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయి. ఇప్పుడు ఈ 2 కుటుంబాలు ఒకటిగా కలిసి ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పి ఇంకా ధీరజ్ వీళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు. ఏంటి ధీరజ్ ఏం చూస్తున్నావు అనగానే అన్నయ్య అమాయకుడు, చాలా అమాయకుడు, కానీ వదిన కోసం రిజల్ట్ వచ్చేలా చేసుకున్నాడు, వదిన కోసం తను ఎంతో కష్టపడ్డాడు అని చెప్పి ఎంతగానో సంబరపడిపోతాడు రామరాజు. ఇటు ధీరజు ప్రేమ అందరూ కూడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.